మా లైఫ్ ఫుల్ కన్ఫ్యూజింగ్ ఉందిరా. ఓ పక్కన ఎగ్జామ్స్, పేరెంట్స్ ప్రెషర్, ఇంకో పక్కనేమో గర్ల్ ఫ్రెండ్ అంటే బాగుండు అని. ఏం చేయాలి? నీకు ఆశ్రమ సిస్టమ్ తెలుసా? ఆశ్రమ సిస్టమా? ఇలా కన్ఫ్యూజన్ ఉండొద్దు అని మన ఋషులు లైఫ్ని 4 స్టేజెస్లా డివైడ్ చేస్తారు. బ్రహ్మచర్య, ద స్టూడెంట్ లైఫ్. ఈ ఫేజ్లో మనం ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్, స్కిల్స్, డిసిప్లిన్, నో డిస్ట్రాక్షన్స్, నో ప్లెజర్స్. గృహస్థ, ద హౌస్ హోల్డర్ లైఫ్, మ్యారేజ్, ఫ్యామిలీ, వర్క్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఎర్న్ వెల్త్, ఎంజాయ్ లైఫ్ బట్ విత్ ధర్మ. వనప్రస్థ, ద రిటైర్డ్ లైఫ్, పరిగెట్టింది చాలు, రిలాక్స్, పాస్ రెస్పాన్సిబిలిటీస్ టు నెక్స్ట్ జనరేషన్, గైడ్ ఫ్యామిలీ, సర్వ్ సొసైటీ. సన్యాస, ద రెనౌన్షియేట్, బంధాలు అన్ని వదిలేసి సత్యాన్వేషణ చేయాలి. ఓకే, ఇది ఇప్పుడు ఎలా రిలవెంట్? ఇప్పుడు నువ్వు ఈ సిస్టమ్ ప్రకారం బ్రహ్మచర్య ఫేస్ లో ఉన్నావు. నువ్వు ఇప్పుడు రిలేషన్షిప్ అని డిస్ట్రాక్ట్ అయ్యావు అనుకో, నీ ఫౌండేషన్ స్టేజ్ దెబ్బతింటుంది. ఓకే, సో ఫౌండేషన్ సరిగ్గా లేకుండా బిల్డింగ్ కడితే ఏమవుతుంది? కూలిపోతుంది. యా, అలా నీ లైఫ్ నెక్స్ట్ ఫేజెస్ మొత్తం దెబ్బతింటాయి. సో అందుకే ఇప్పుడు నువ్వు నీ ఫౌండేషన్ మీద ఫోకస్ చేయి. ఓ ఓకే మామ.